టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 11th మార్చ్, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. ఈ రోజున టెక్ న్యూస్ వచ్చేటప్పటికి ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి బ్యాడ్ న్యూస్. ఎందుకు బ్యాడ్ న్యూస్ అంటున్నానంటే మొబైల్ ప్రైజెస్ మళ్ళీ పెరగబోతున్నాయి. ఆల్రెడీ ఎక్కువే ఉన్నాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఎందుకంటే గూగుల్, అమెజాన్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఏ డేటా సెంటర్స్ మీద అయితే పనిచేస్తున్నాయి. దీనివల్ల వీళ్ళకి ఎక్కువ ప్రాసెసర్ అలాగే మెమొరీ యూసేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. దీనివల్ల వీళ్ళు శాంసంగ్తో, ఎస్కే హైనిక్స్ లాంటి ర్యామ్ తయారు చేసే కంపెనీస్తో అయితే పార్ట్నర్షిప్ కలుపుకుంటున్నారు. వీళ్ళకి అవసరమైన HBM మెమరీస్, హై బ్యాండ్విడ్త్ మెమరీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటున్నారు. ఆ కంపెనీస్ కూడా వాళ్ళకి ఎక్కువ లాభం వస్తాయని వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. దీనివల్ల మొబైల్స్లో యూజ్ చేసే LPDDR ర్యామ్స్, కంప్యూటర్లో యూజ్ చేసే DDR ర్యామ్ షార్టేజ్ అయితే ఏర్పడింది. దీనివల్ల మొబైల్ ప్రైజెస్ అలాగే గేమింగ్ PC ప్రైజెస్ అయితే ఇంకా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. కౌంటర్ పాయింట్ చెప్తున్న దాని ప్రకారం కనుక చూసుకుంటే ఈ DRAMs ప్రైస్ వచ్చేటప్పటికి mid-2026కి 40% వరకు ప్రైజెస్ పెరగనున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ వచ్చేటప్పటికి 7% వరకు అయితే పెరగనున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుందో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ర్యామ్ షార్టేజ్ అయితే ఉంటుందో అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి షామీ నుంచి. షామీ అయితే షామీ 17, షామీ 17 అల్ట్రా అనే పేరుతో 2 ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయాయి, ఇది వాళ్ళ ఇండియాలో అయితే లాంచ్ అయ్యాయి. షామీ 17 Pro అయితే ఇండియాలోకి రాలేదు. షామీ 17, షామీ 17 అల్ట్రా మాత్రమే అయితే ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి స్పెక్స్ కనుక చూసుకుంటే మొదటగా షామీ 17 అల్ట్రా స్పెక్స్ వచ్చేటప్పటికి దీని డిస్ప్లే వచ్చేటప్పటికి 6.9 ఇంచ్ 1.5K LTPO ఫ్లాట్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో రానుంది. దీనికి షామీ షీల్డ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్గా వాడారు. ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8 Gen 5, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ అయితే వాడబోతున్నారు. కెమెరా సెటప్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN5 సెన్సార్ అల్ట్రా వైడ్ సెన్సార్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 3.2x to 4.3x జూమ్ అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వాడబోతున్నారు. ఈ Android 16 Hyper OS 3తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. దీని ప్రైజెస్ కనుక చూసుకుంటే 1,40,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. బ్యాంక్ ఆఫర్స్ అయితే ఫస్ట్ 13 to 17 ఎర్లీ బర్డ్ ఆఫర్గా ఈ నెల 13 to 17 మార్చ్ వచ్చేటప్పటికి ఇది మనకి ఒక 10,000 రూపాయలు అయితే తగ్గబోతుంది SBI క్రెడిట్ కార్డ్స్ మీద. అలాగే ఈ ఎర్లీ బర్డ్ సేల్లో కొన్న వాళ్ళకి ఫ్రీ ఫోటోగ్రఫీ కిట్ అయితే ఇవ్వబోతున్నారు. దీని 20K వర్త్ అయితే ఉంటుంది. అలాగే షామీ 17 స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేటప్పటికి 6.3 ఇంచెస్ 1.5K OLED ఫ్లాట్ LTPO 120Hz డిస్ప్లే. ఇది షామీ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే రానుంది. ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ అయితే వాడబోతున్నారు. కెమెరాస్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ OIS, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్లస్ 50 మెగాపిక్సెల్ సోనీ JN5 టెలిఫోటో లెన్స్ అయితే వాడబోతున్నారు. సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆమ్ని విజన్ ఫ్రంట్ కెమెరా, 6330 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, UFS 3.2 Gen 1 పోర్ట్, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, IR బ్లాస్టర్ లాంటి సపోర్ట్స్తో అయితే రానుంది. ఈ రెండు ఫోన్స్లో X-యాక్సిస్ లీనియర్ మోటార్ అయితే వాడబోతున్నారు హ్యాప్టిక్స్ కోసం. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రానుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 90,000 అయితే పెట్టారు. 8GB 256GB వేరియంట్ వచ్చేటప్పటికి. కాకపోతే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 8GB 512GB వేరియంటే మనకి ఆ ప్రైస్కి అయితే 8GB 256GB 90,000కి అయితే ఎలా వస్తుందో ఆ ప్రైస్కి అయితే రానుంది. ఇది ఓన్లీ ఎర్లీ బర్డ్ సేల్లో మాత్రమే, తర్వాత ప్రైస్ పెంచుతారు. అలాగే దీనికి ఫ్రీగా 10K వర్త్ ఫోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకురానున్నారు. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, కాకపోతే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ బట్టి చూస్తే ఆ మాత్రం ప్రైస్ ఉంటుంది. షామీ 17 అల్ట్రా వచ్చేటప్పటికి శాంసంగ్ S26 అల్ట్రా ఏ ప్రైస్కి అయితే తీసుకొచ్చారో సేమ్ అదే ప్రైస్కి తీసుకొచ్చారు. రెండింటి స్పెక్స్ కనుక కంపేర్ చేస్తే కెమెరా వైజ్ అయితే ఇదే ముందుంటుంది నాకు తెలిసి. ప్రాసెసర్ కూడా దీంట్లో మంచి ప్రాసెసరే వాడారు, దాంట్లో వాడిన ప్రాసెసరే. ఆల్రెడీ షామీ 15 అల్ట్రా అయితే ఇండియాలో లాంచ్ అయ్యి వీటి సేల్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. 17 అల్ట్రా ఎలా ఉంటుందో అయితే మనం ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ అయితే OnePlus 15T అనే పేరుతో చైనాలో ఒక ఫోన్ అయితే లాంచ్ అయినుంది. ఇది 13Tకి సక్సెసర్గా అయితే రానుంది. ఇది ఇండియాలో వచ్చేటప్పటికి 15Sగా అయితే ఇండియాలోకి రావచ్చు. దీని స్పెక్స్ అయితే ఇప్పుడు రివీల్ అయినాయి. దీని స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేటప్పటికి 6.32 ఇంచెస్ 1.5K 165Hz AMOLED డిస్ప్లే. ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. బ్యాటరీ వచ్చేటప్పటికి 7500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో అయితే రానుంది. కెమెరా వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 మెయిన్ సెన్సార్, అలాగే 50 మెగాపిక్సెల్ 3.5x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రానుంది. దీంట్లో అయితే IP66, 67, 68, 69, 69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే రానుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఇది కూడా ఒక బ్యాడ్ న్యూసే.
గవర్నమెంట్ అయితే మన ఇంటర్నెట్ మీద కూడా ట్యాక్స్ అయిపోతుంది. ఆల్రెడీ మనం రీఛార్జ్ ప్లాన్స్లో ఫోన్ కొనేటప్పుడు వీటికైతే మనం ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నాం. అలా మనం రీఛార్జ్ ప్లాన్స్ మీద వీటి మీద కట్టే ట్యాక్స్ కాకుండా వీళ్ళు మనం ఎంత నెట్ వాడామనే దాని మీద కూడా ట్యాక్స్ అయితే వేయాలనుకున్న ఆలోచనలు అయితే ఉన్నట్టున్నారు. ఇండియన్ గవర్నమెంట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డాట్కి అయితే ఇంటర్నెట్ మీద కూడా ట్యాక్స్ వేయించామని చూడండి అని అయితే ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని సెప్టెంబర్ 2026 లోపు అయితే సూచించింది. ఇది కనుక వర్కౌట్ అయితే వీళ్ళు దీని మీద కూడా మనకు ట్యాక్స్ వేస్తారు. ప్రజెంట్ అయితే ప్లాన్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ రిపోర్ట్ని బట్టి గవర్నమెంట్ అయితే అసలు ట్యాక్స్ వేయాలా అక్కర్లేదా అని అయితే డెసిషన్ తీసుకోవడానికి చూస్తుంది. అసలు ఎందుకు వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారంటే, మొదటి కారణం వచ్చేటప్పటికి మన స్క్రీన్ టైం తగ్గించడానికి, ఇంకో కారణం వచ్చేటప్పటికి వీళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే పెంచుకోవడానికి అయితే వీళ్ళు దీన్ని అమలు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది కనుక తెస్తే మనకి ఇంటర్నెట్ బిల్స్ విపరీతంగా అయితే పెరిగిపోతాయి. వీళ్ళు ఈ ప్లాన్ అమలు చేయకూడదని మనం అందరం కోరుకుందాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి కూడా ఇది ఒక బ్యాడ్ న్యూసే. ఏంటంటే ఇరాన్ ఇరాక్లో వార్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనివల్ల అయితే మనకి పెట్రోలు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ లాంటి షార్టేజ్ అయితే చాలా విపరీతంగా ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా శాతం మటుకు మనం రష్యా నుంచి, అరబ్ కంట్రీస్ నుంచి, ఇరాక్ నుంచి అయితే మనం ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ ఇలాంటి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ వార్ వల్ల దీని షార్టేజ్ అయితే ఏర్పడింది. ఆల్రెడీ బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఎల్పిజి సిలిండర్ షార్టేజ్ అయితే విపరీతంగా చూస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్స్లో, హోటల్స్లో అయితే ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల అయితే ప్రస్తుతం హాల్ట్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ అయితే దీన్ని స్టేబుల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఎల్పిజిని ప్రొడ్యూస్ చేసే బీపీసీఎల్, హెచ్పిసిఎల్ లాంటి కంపెనీస్కి అయితే గవర్నమెంట్ వీటిని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయమని అయితే సూచిస్తుంది. ఇది ఎప్పటికి స్టేబుల్ అవుతుందో, ఈ ఇరాన్ ఇరాక్ వార్ ఎప్పటికి ఆగుతుందో, వరల్డ్ మొత్తం పీస్గా ఎప్పుడు అవుతుందో చూడాలి. ఏ దేశంలో ఏ వార్ జరిగినా కానీ అది ఏదో కంట్రీ మీద కూడా ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నాయి. ఇలా ప్రైజెస్ విషయంలో కానీ లేదా పీస్ విషయంలో కానీ ఎలాగోలా అయితే ఈ వార్స్ వల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు కాగుతాయో, ఎప్పుడు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందో చూడాలి. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇవే. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.